హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బా! మీతో ఇలా మాట్లాడి 4, 5 నెలలు అయిపోతుంది కదండీ. ఎందుకనంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేయడం మానేశాను కదా. మినీ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వీడియోస్ మానేశాననమాట. ఆ వీడియోస్ అనేది ఎందుకు మానాను, అసలు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నా వీడియోస్ మీకు గుర్తున్నాయి కదా. నేను హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు 15,000 మంది చూసారనమాట. 200 మంది లైక్ చేశారు ఆ వీడియోస్ కండి. నా వీడియోస్ కానీ నా ముగ్గులు కానీ చాలా బాగున్నాయి అని చెప్పేసి, ట్రెడిషనల్ హోమ్ టూరు డెకరేషన్ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసి మీరు నాకు కాంప్లిమెంట్స్ చాలా ఇచ్చారు. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్తోనే ఇంకా మంచి వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడదామనేసి అనుకున్నాను అనమాట. కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే మేము ఆ ఇల్లు ఖాళీ చేసి మా ఇంటికి వచ్చేసామో మళ్ళీ మా దరిద్రం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి నేను వీడియోస్ చేయడం అనేది మానేశాను కదా. మా ఇంటికి వచ్చిన తర్వాత నేను 2-3 సార్లు వీడియో పెట్టానండి. పెట్టిన తర్వాత కూడా జనాల్లోకి అంత రీచ్ వెళ్ళలేదు. మా హోమ్ టూర్ వీడియో అయితే బాగానే వెళ్ళింది. ఆ తర్వాత నుంచి కొంచెం రీచ్ తగ్గింది. ఎందుకనంటే నేను వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేసేదాన్ని. అలా లేట్గా పోస్ట్ చేయడం వల్ల సాంతం యూట్యూబ్ మానేశాననమాట. అసలు వీడియోస్ లేట్గా ఎందుకు పోస్ట్ చేశాను అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానమాట. ఇక్కడి నుంచి అయితే మన వీడియోస్ డైలీ వస్తాయండి. డైలీ ఒక షార్ట్, అలాగే వారానికి వీక్లీ 2-3 వీడియోలు అయితే నేను అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. లాంగ్ వీడియో కంటిన్యూగా ఉంటుంది ఇక్కడి నుంచి వీడియోస్ అనేది. మీరు మన ఛానల్ని ఎటు వెళ్ళిపోకుండా అలాగే ఉండి 3 నెలలు అలాగే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళకుండా ఒక్కలంటే ఒక్కరు కూడా తగ్గలేదండి. 3 నెలలు నేను వీడియోస్ పెట్టకపోయినా సరే ఎంత ప్రేమ అభిమానాలు నా మీద చూపించారో ఇప్పటి నుంచి కూడా అవే ప్రేమ అభిమానాలు నా మీద చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట. ఇక వీడియోలోకి వచ్చేసినట్టయితే నేను యూట్యూబ్ ఎందుకు మానేశాను అంటే, ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరిగింది కదండి. ఏంటక్క ఆ యుద్ధం వల్ల నువ్వు యూట్యూబ్ మానేసావా అనేసి మీరు అనుకోవచ్చు, నవ్వుకోవచ్చు. కానీ నిజంగా ఆ యుద్ధం వల్లే నేను యూట్యూబ్ మానేశానండి. ఆ యుద్ధం ఎఫెక్టు దేశాలని ఎంత ఎఫెక్ట్ చేసిందో నాకైతే తెలియదు, కానీ నా యూట్యూబ్ ఛానల్ని మాత్రం బాగా ఎఫెక్ట్ చేసింది. దానికి దీనికి ఏంటక్క లింక్ అని అనుకుంటున్నారా? లింక్ అయితే ఉందండి. సరిగ్గా 4-5 నెలల క్రితం ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరిగింది కదండి. ఆ యుద్ధంలో అయితే మన భారత్కు చాలా అంటే చాలా నష్టం వచ్చింది కదా. ఎలా అంటే మనకి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే మనకి ఆపేశారు కదా. ఎల్పిజి గ్యాస్ మనకి రవాణా అయితే ఆగిపోయింది. అక్కడి నుంచి భారత్కి రావడానికి గ్యాస్ బండలు దొరక్క చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు కదా. ఈ గ్యాస్ దొరక్క మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయి పుల్లల పొయ్యిలు పెట్టుకొని పుల్లల మీద వండుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా గ్యాస్ కొరత అనేది అలాగే ఉందని, అంటే రేట్లు అనేది పెంచేశారనమాట. కొరత అయితే తగ్గింది కానీ రేట్లు కూడా చాలా పెరిగిపోయినవి. దీనికి నీకు లింక్ ఏంటక్క అనుకుంటే, దీనికి నాకు లింక్ ఉందండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, నేను నా పాత వీడియోస్లో మా వారు ఏం పని చేస్తారు అని మీరు ఒకరు కామెంట్ పెడితే ఆ కామెంట్కి నేను రిప్లైగా వీడియో చేశాను. మా వారు చేసే పని ఇదని చెప్పేసి. గ్యాస్ వ్యాన్ అనమాట, గ్యాస్ వ్యాన్ డ్రైవర్ అనమాట మా వారు. గ్యాస్ బండ్లన్నీ ఇంటి దగ్గర పెడితే ఆ గ్యాస్ వ్యాను ఆ బండలు కూడా మొత్తం వీడియో తీసి పెట్టాను, మీకు చూసే ఉంటారు. ఇక మా వారు గ్యాస్ కంపెనీలో పనిచేసే వర్కర్ అనమాట. ఆ 3 నెలలు కూడా మాకు వర్క్ లేదండి. ఒక మిడిల్ క్లాస్ వారు ఒక్కరోజు పనికి వెళ్ళిపోతేనే గడవడం చాలా కష్టం. అలాంటిది 3 నెలల వరకు ఇంటి దగ్గరే ఉండిపోయారనమాట. గ్యాస్ లేక గ్యాస్ బండ్లు అయితే ఇచ్చేవారు కాదు, కంపెనీ దగ్గరే అమ్మేసుకునేవారు అనమాట. ఇక అలా మా వారికి అయితే పని లేకుండా పోయింది. ఆ 3 నెలలు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఎంత ఇబ్బంది అనేది నేను వీడియోస్లో అయితే చెప్పుకోవడానికి అంత ఇష్టం లేదు, కానీ చాలా ఇబ్బంది పడ్డాము, చాలా నరకం చూసాము. ఎందుకనంటే ఒక మిడిల్ క్లాస్ వారికి తినడం వరకే అయితే ఒకరోజు పనికి వెళ్ళిపోయినా రెండో రోజు ఆ ఇంట్లో సరుకులు అవి ఉంటాయి కాబట్టి మనం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినచ్చు. కానీ మనకి అప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటేనే చాలామందికి అప్పులు అదే కట్టాల్సినవి ఎక్కువగా ఉంటాయి కదండి. ఈఎంఐలు, లోన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. డ్వాక్రా వచ్చేసి మేము నెలకి 6,000 కడతామన్నమాట. అది పైగా శ్రీనిధి కూడా ఈ మధ్యనే తీసుకున్నామండి మేము. శ్రీనిధి డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది. అవి ఒక 5,000, మొత్తం 12,000. ఈ 12,000కి తోడు హోమ్ లోన్ ఉందన్నమాట. ఇలా మేము కట్టాల్సినవన్నీ లెక్క చెప్తే 35,000 వరకు వస్తుందండి నెలకి 35,000 కట్టాలన్నమాట మేము.
ఇక 35,000 నెలకి ఒక్కసారే కట్టాలి. మా వారైతే ఒక్కరోజు డ్యూటీ మానడానికి కూడా కుదరదు. డ్యూటీ ఉన్నప్పుడైతే ఒక్కరోజు మానాలి అంటే చాలా ఇబ్బంది పడేవారు మా వారు. ఎందుకనంటే ఒంట్లో బాగోకపోయినా నీరసంగా ఉన్నా సరే అలాగే వెళ్ళేవారనమాట డ్యూటీకి. కానీ ఇలా 3 నెలలు ఒక్కసారిగా మానేసి ఇంట్లో కూర్చోవడం అంటే చాలా నరకం చూసామనమాట. ఇక ఇవన్నీ కట్టలేక మా వారైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. వారిని చూస్తూ నేను కూడా అలాగే డిప్రెషన్‌లో ఉండిపోయానండి. ఆ 3 నెలలు ఏం తిన్నామో, ఏం తినలేదో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసనమాట. పైన చూస్తున్న దేవుడికి మాత్రమే తెలుసండి. ఒక మిడిల్ క్లాస్ వారి లైఫ్ అంటే దేనికి పనిచేయదు. మనం చేతులు, కాళ్ళు ఆడినంత వరకు మాత్రమే బాగుంటామనమాట. ఎప్పుడైతే మనం పని లేక, లేకపోతే ఒంట్లో బాగోక ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకుండా ఉన్నామంటే మన పరిస్థితి మొత్తం రోడ్డు మీద పడ్డట్టే అయిపోతుంది. మిడిల్ క్లాస్ వారంటే అంత డేంజర్‌గా ఉంటుందండి మిడిల్ క్లాస్ లైఫ్ అనేది. చూడడానికి ఉన్నంతలో తిని, ఉన్నంతలో ఉంటారని అనుకుంటారు. కానీ వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఇక ఈ రకంగా ఆయన్ని చూస్తూ నన్ను చూస్తూ ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయామనమాట. ఈ డిప్రెషన్‌లో నాకు ఇంకా వీడియోలు తీయాలి అనేసి అనిపించలేదు. ఎందుకనో నాకు వీడియోస్ తీస్తే బాగుంటుంది. మినీ మోనిటైజేషన్ కూడా అయిపోయింది చక్కగా. యూట్యూబ్ మన వీడియోస్ని బాగా పబ్లిక్లోకి తీసుకెళ్తుంది. వీడియోస్ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి. వ్యూస్ రాలేదనేసి నేను అన్నాను. యూట్యూబ్ది అయితే ఏమాత్రం తప్పులేదనమాట. యూట్యూబ్ కూడా నా వీడియోస్ని పబ్లిక్లోకి చాలా పుష్ చేసింది. ఇక వీడియోస్ తీయకపోవడమే నా తప్పయింది. ఇంట్లో ఇలాంటి పరిస్థితిని పెట్టుకుని ఇంట్లో బాగుంటేనే కదండి మనకి మైండు అలాగే ఆలోచనలు కూడా బాగుంటాయి. మనకి ఇంట్లో బాగోలేదనుకో ఇక మైండ్లో ఆలోచనలు కూడా బాగుండవు. అలాగే ఏ పని మీద ఉండదు కదా ధ్యాస. ఇక నేను ఏ పని చేయలేకపోయేదాన్ని. అలాగే మాటలు కూడా చిరాగ్గా ఉండేది. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు అంత ఇదిగా. ఎందుకనంటే టెన్షన్, ఒత్తిడి ఎక్కువైపోయింది బాగాను. ఈ ప్రెషర్లో వీడియోస్ చేయడం నాకు అంత కరెక్ట్ కాదనిపించింది. ఆయనకు కూడా నేను చెప్పాననమాట. ఇలా వీడియోస్ తీయలేకపోతున్నానండి అని అంటే, సరే అయితే ఇంకేం చేస్తావులే అలాగే ఉండనేసి అన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ అప్డేట్ని చూస్తుంటే చాలా అంటే చాలా భయమేస్తుంది. నేను అనవసరంగా పోగొట్టుకున్నానా, అదే మన పరిస్థితి, ఇదే పరిస్థితి నేను అప్పుడే యూట్యూబ్లో చెప్పుకుని ఉంటే ఈ పాటికి నాకు మోనిటైజేషన్ అయిపోయేది, అలాగే అమౌంట్ కూడా వచ్చేసేదేమో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకనంటే అందరూ ఎక్కువ ఆదరించే వాళ్ళే ఉన్నారు కదా నన్ను యూట్యూబ్లో, అందుకని. కానీ మా వారు కూడా అన్నారండి, ఇంత కష్టపడ్డావు కదా యూట్యూబ్ వీడియోస్ కోసం, పైగా నువ్వే చెప్తున్నావు అన్ని టెక్ ఛానల్స్ చెప్పే వాళ్ళకిలాగా అన్నీ నువ్వే చెప్పేసావు కదా. ఒకరోజు మా అన్న అదే మనం అనుకున్న డేట్కి ఈ వీడియో పెట్టకపోయినా, లేకపోతే వీడియోస్ డిలీట్ చేసిన ఇలాంటివన్నీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఆయన చేసుకోమనేసి అన్నారు. కానీ నాకేనండి మెంటల్ కండిషన్ అంతగా బాగాలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒత్తిడి ఎక్కువైపోయి ఇక వీడియోస్ అనేది పెట్టలేకపోయాను అనమాట. నాకు అంతగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు వీడియోస్లోను. కానీ ఆ రోజే నేను వీడియోస్ గురించి, నా ప్రాబ్లం గురించి మీతో వీడియోస్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ వ్యూస్ అయ్యి జనాల్లోకి వెళ్ళేదేమో. ఎల్పిజి ఆ టైంలో గ్యాస్ కొరత అనేది అందరికీ ఉంది కదా, ఇది కామన్ ప్రాబ్లం కదండి. ఆ కంపెనీలో వర్క్ చేసే ఒక కూలీ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో తీస్తే ఇంకా చాలా పబ్లిక్లోకి వెళ్ళి ఇంకా ఫేమస్ అయ్యేదాన్ని. కానీ ఎందుకనో నాకు అసలు వీడియో అనేది తేబుద్ధి కాలేదు. ఇక మా వారైతే ఎంత కష్టపడ్డావు కదా, ఒక ఛానల్ని అలాగే నాశనం చేసేసుకున్నావు, అప్పుడు అలాగే వ్యూస్ వచ్చిన ఛానల్ని వదిలేసుకున్నావు, ఇప్పుడు అలాగే చేస్తున్నావు అని చెప్పేసి మా వారైతే అన్నారు. కానీ నాకు మాత్రం ఎలాంటి చలనం లేదండి. నేను ఇంకా ఎలా వదిలేద్దాంలే, ఇంకా అనవసరము ఈ వీడియోస్ తీయడము అని చెప్పేసి ఇక ఊరుకున్నానమాట. అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ చూసాం కదా, ఇక నుంచి యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టం. ఆడవారు తాడి చెట్టు ఎక్కడం ఎంత కష్టమో ఇప్పుడు యూట్యూబ్ చేయడం అనేది అంత కష్టం అనమాట. ఇప్పటి వరకు యూట్యూబ్ అంటే ఏదో సిల్లీగా తీసుకున్నారు చాలామంది. ఇప్పటి నుంచి చాలా సీరియస్గా తీసుకోవాలండి. మనకున్నది చాలా షార్ట్ టైం అనమాట. ఈ టైంలోనే మనం కొంతమందికి మోనిటైజేషన్కి దగ్గరగా వచ్చారు. ఎవరి వరకు ఎందుకండి, నా వరకు మినీ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, నాకు 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. దాదాపు ఈ వీడియో చేస్తే అయిపోతాయి. ఇంకా 50 ఎన్నో ఉన్నాయండి వాచ్ అవర్స్. ఇక సబ్స్క్రైబర్స్ చూస్తే ఇక 400 మంది సబ్స్క్రైబర్స్ వస్తే నాకు కూడా కంప్లీట్ అయిపోతుంది మోనిటైజేషన్. నేను అప్పటి నుంచి చేసినట్టయితే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట.
ఇప్పుడు కూడా వదిలేసాను అనుకోండి, ఇక నా కల కలలాగానే ఉండిపోతుంది. పైగా నేను ఒక వాగ్దానం కూడా చేసుకున్నాను కదా, యూట్యూబ్ డబ్బులు వస్తే అన్నవరం వెళ్ళాలి అని చెప్పేసి. ఆ అన్నవరం సత్యదేవుని కోసమైనా సరే నేను ఈ వీడియోస్ చేయాలి అని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. ఇక తుఫాన్ వచ్చినా, వాన వచ్చినా, ఏవి వచ్చినా యూట్యూబ్ వీడియోస్ అనేది మాత్రం ఆపనండి. ఎవరు ఏమనుకున్నా సరే. ఇప్పటి వరకు కొంచెం ఫీలింగ్ అనేది ఉంది, విలేజ్ కదా, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి. ఇక నుంచి ఆ ఫీలింగ్ కూడా వదిలేసాను మొత్తమును. మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఒకరికి భయపడకూడదు కదా. ఒకరికి భయపడి మనం వీడియోస్ మానేయడం చాలా మూర్ఖత్వం అవుతుంది. అది కూడా నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి. ఇక నేను ఈ వీడియోస్ అయితే ఏమాత్రం ఆపకుండా వీడియోస్ అన్నీ కంటిన్యూగా రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటానన్నమాట. ఇక మీరు కూడా నన్ను ఇదివరకులాగానే ఎప్పుడు ఆదరించినట్లే ఇప్పుడు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక షార్ట్ టైం కదా, మనకి 3 నెలల టైం ఉంది. ఈ టైంలోగా నాకు మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోవాలి. నాకైతే వీడియోస్ ఎక్కువ ఈ 3 నెలల గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ తర్వాత వీడియో అప్లోడ్ చేశానేమో కానీ ఈ వీడియోస్ అయితే నాకు ఎక్కువగా రీచ్ వెళ్ళట్లేదండి. ఎందుకని అంటే నేను కొంచెం యూట్యూబ్ని కన్ఫ్యూజ్ చేసేసాను. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, యూట్యూబ్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తానన్నమాట. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నా మైండ్ అస్సలు పనిచేయటం లేదు. ఎందుకనంటే నేను పెట్టాల్సింది విలేజ్ వ్లాగ్స్ కదా, అలా పెట్టకుండా ఏదో ఒక రంగోలీ వీడియో పెట్టేద్దాము, రంగోలీ వీడియోస్కి బాగా వ్యూస్ వస్తున్నాయి కదా, అలా పెడితే నేను గమ్మున తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది, అవే పెడదామని చెప్పేసి ఒక 2 వీడియోలు రంగోలీ ఛానల్స్కి రంగోలీ పెట్టేశాను అనమాట. అంటే ముగ్గులు వేసి వీడియోస్ పెట్టేశాను. అది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు అసలు నాకు అన్నీ తెలిసి కూడా నేను ఇలా పడిపోతున్నానండి. ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. ఏదో శక్తి నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను రీచ్ అయిపోతున్నాను, టార్గెట్ కంప్లీట్ చేసుకుంటున్నాను, ఈ పనే కాదండి, ఏ పనైనా అంతే అనమాట. మళ్ళీ వెనక్కి లాగే శక్తులు ఉన్నట్టు నన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి అనమాట. అసలు ఈ ఛానల్స్లో విలేజ్ వ్లాగ్స్ నేను మళ్ళీ ఈ వ్లాగ్సే కంటిన్యూ చేసుకుంటే ఒక నెలకో 2 నెలలకో రీచ్ అనేది వచ్చేది. కానీ నేను రంగోలీ వీడియోస్ అనేది 2 పెట్టాను. ఆ వీడియోస్ వల్ల యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు నాది వ్లాగ్స్ ఛానల్స్కి పంపించాలా నాది వీడియో, లేకపోతే రంగోలీ ఛానల్స్కి పంపించాలా అని చెప్పేసి యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి స్టక్ అయిపోయిందనమాట. ఇప్పుడు వీడియోస్ అనేవి పెద్దగా జనంలోకి వెళ్ళట్లేదు. బహుశా ఈ వీడియో ఏమన్నా వెళ్తుందేమో అని అనుకుంటున్నాను. యూట్యూబ్ తరపు నుంచి అయితే తప్పేం లేదండి, తప్పంతా నాదే అని చెప్పాను కదా. ఇక నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. కానీ మీరు కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు లైక్ అనేది చేశారంటే నేను ఈ వీడియోని ఇంకా ముందుకు యూట్యూబ్ అనేది తీసుకువెళ్తుందనమాట. ప్లీజ్ అండి, నేను కోరుకునేది అయితే ఇది ఒకటే, మీరు చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి. ఇది ఎంతవరకు జనానికి చూపిస్తుందో నాకైతే తెలియదు కానీ చూపించిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి మన వీడియో ఇంకెప్పుడు ఆపకుండా కష్టానికి ప్రతిఫలం వచ్చేదాకా నేను కష్టపడుతూనే ఉంటానండి. ఎందుకనంటే నేను ఈ మధ్యలో జాబ్ గురించి కూడా ట్రై చేశాను. కానీ జాబ్ ఏమైందన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. జాబ్ కూడా వెళ్ళిపోదాం, ఈ యూట్యూబ్ వద్దు ఏమో వద్దని చెప్పేసి ఆ 3 నెలలు కూడా నేను ట్రై చేశాను. కానీ జాబ్కి అయితే అసలు వెళ్ళలేకపోయాను అనమాట. ఇక ఇవన్నీ అనవసరం, నాకు ఎలాగో వచ్చిన వర్క్ ఉంది కదా, అది యూట్యూబ్. చాలామంది యూట్యూబ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటిది నేను చేసి ఇన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మళ్ళీ యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఇక ఎక్కడో ఏదో అనిపిస్తుంది, నాకు ఇందులోనే ఫ్యూచర్ ఉంటుందేమో అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను వీడియోస్ని మళ్ళీ తీయడం స్టార్ట్ చేశానండి. నాకులాగా వీడియోస్ చేసి యూట్యూబ్లు చేసి మానేసిన వాళ్ళైతే విరక్తి కలిగేస్తుంది యూట్యూబ్ మీద. ఎందుకనంటే నేను 2 ఛానల్స్ పెట్టి డిలీట్ చేశానని చెప్పాను కదా. ఇక నాకైతే ఎలాంటి విరక్తి లేకుండా ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుందనమాట వీడియోస్ చేయాలని చెప్పేసి. ఏమోనండి, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, మిగతాదంతా దేవుడి దయ. మనకున్నదైతే షార్ట్ టైం, ఈ 3 నెలలే అనమాట. ఈ 3 నెలల్లో కూడా నేను యూట్యూబ్ గురించి ఆలోచించి నేను చేయాల్సిందంతా చేస్తాను, తర్వాత దేవుడి దయ. అంతేనండి. మీరు మాత్రం లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దండి.